నమస్తే, నేను మీ చంద్రశేఖర్. ఇటీవల కాలంలో మేము స్వర్గసీమ అమేయ అని కొత్త వెంచర్ స్టార్ట్ చేసాం. వెంచర్ స్టార్ట్ చేసిన తర్వాత మా మీద ఒక అభియోగం మోపారు. అదేంటంటే మేము మా అమేయ వెంచర్కి ఎల్పి నెంబర్ లేకుండా రేరా నెంబర్ రాకుండా వ్యాపారం చేస్తున్నామని, మేము ప్రదర్శించిన ఎల్పి నెంబరు రేరా నెంబరు తప్పని, దొంగ నెంబర్లని. అలాంటి పని స్వర్గసీమ పొరపాటును కూడా చేయదు. మా ఎల్పి నెంబరు రేరా నెంబరు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. అలాగే మేము అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే ప్రతి చోట కూడా ఈ ఎల్పి నెంబర్లని రేరా నెంబర్ని ప్రదర్శిస్తుంటాం. కాబట్టి వాటిని సంబంధిత అధికారులతో చెక్ చేసుకోవచ్చు. ఇదంతా ఎలా ప్రారంభమైందంటే, ఎవరో ఒక వ్యక్తి మేము అనైతికంగా వ్యాపారం చేస్తున్నామని, దొంగ నంబర్లతో వ్యాపారం చేస్తున్నామని చాలామంది కంప్లైంట్ ఇచ్చాడనే మాటతో స్టార్ట్ అయింది. ఒక వ్యక్తి ఇలా కంప్లైంట్స్ ఇచ్చాడని దాన్ని తీసుకొని కొన్ని ఛానల్స్ వాళ్ళు, యూట్యూబ్ ఛానల్ వాళ్ళు, అలాగే ఒక పత్రిక వారు మాకు వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేస్తున్నారు. అలాంటి వార్తా ప్రసారాన్ని మేము ఖండిస్తున్నాం. ఎవరైతే ఇలా మాకు వ్యతిరేకంగా కావాలని పనిగట్టుకొని కుట్రపూరితంగా, మోసకారితనంగా బ్లాక్మెయిల్ చేసే ధోరణిలో వార్తా ప్రసారాలు చేస్తున్నారో వాళ్ళందరి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ప్రజలెవరు కూడా ఆ వార్తలను నమ్మొద్దు. అలాంటి వార్తలు ప్రసారం చేసే వ్యక్తులు విశ్వసనీయమైన వాళ్ళు కాదని గమనించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. స్వర్గసీమ ఎప్పటికీ కూడా ప్రజలతో ఉంటుంది. వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేసే పని ఏది చేయదు. చట్టబద్ధంగా వ్యాపారం చేస్తున్నాం. ఎలాంటి పొరపాట్లు చేయడం లేదు. దీన్ని అందరూ గమనించాల్సిందిగా నేను కోరుతున్నాను. మా మీద అభియోగాలు చేసే ముందు, మమ్మల్ని నిందించే ముందు మేము చట్టబద్ధంగా ఉన్నామో లేదో సంబంధిత అధికారులను అడిగి తెలుసుకోవచ్చు. అలా కాదని మా పట్ల నేరపూరితమైన ప్రవర్తన కలిగి ఉంటే ఎవరైనా సరే వారి మీద మేము చట్టప్రకారంగా గట్టి చర్యలు తీసుకుంటాం. ఈ వీడియో బయట ద్వారా నేను అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మాకు సంబంధించిన ఎలాంటి సమాచారం కావాలన్నా ఇది ఓపెన్గానే అధికారుల దగ్గర లభిస్తుంది. అలాగే మా దగ్గర కూడా లభిస్తుంది. నా వద్ద ప్రాపర్టీస్ కొనుక్కున్న ఓనర్లందరికీ కూడా నా పట్ల అపారమైన విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. వాళ్ళందరూ నాతోనే ఉన్నారు. అయితే ఈ వీడియో చేయడంలో ఉద్దేశం ఏంటంటే, నా గురించి, మా సంస్థ గురించి తెలియని వాళ్ళు ఎవరైనా అపోహపడే అవకాశం ఉందని ఈ వీడియో ద్వారా స్పష్టం చేస్తున్నాను. నమస్కారం.